వెల్కమ్ బ్యాక్ నరేంద్ర నాటుకోళ్ల ఫామ్. ఒకప్పుడు యువత ఏదైనా బిజినెస్ పెడదాం అనుకుంటే వాళ్ళకి మొదటిగా వచ్చే ఆలోచన ఏంది ఈ నాటుకోళ్ల ఫామ్. ప్రజెంట్ జనరేషన్ మాత్రం నాటుకోళ్ల ఫామ్ అంటే భయపడుతుంది. దానికి కారణం ఏందన్నా అంటే నాటుకోళ్ల ఫామ్లో నష్టాలు అనేది ఎక్కువ ఉంటాయి, లాభాలు అనేది తక్కువ ఉంటాయి అనేసి ఈ జనరేషన్లో యువత అనుకుంటుంది. ఒకప్పుడు నిజంగానే ఆ నాటుకోళ్ల ఫామ్లో రేట్లు కానీ తర్వాత ఆ కోళ్ళు కానీ తక్కువ ఉండేది. ప్రజెంట్ జనరేషన్లో మాత్రం నాటుకోళ్ళకు ఒక మంచి రేట్ ఉంది, మంచి వాల్యూ ఉంది ఇప్పుడు. బట్ ఈ వాల్యూ ఉంది, దానికి ఎట్లా ఉంది అనేసి మీకు వీడియోలో వివరిస్తాను. యువత ఎలా ఉండదు అన్న అంటే ఈ నాటుకోళ్ల ఫామ్ బిజినెస్ పెట్టాలనే ఆలోచన వచ్చిందంటే మొత్తం ఆ కోళ్ళ గురించి అవగాహన లేకున్నా, కోళ్ళ గురించి ఏం తెలియకున్నా సరే కానీ వాళ్ళు ఏం చేసేదంటే ఆ కోళ్ళని తెచ్చి పెంచేది. మెయిన్గా ఆ కోళ్ళని ఎట్లా గుర్తుపట్టే కూడా తెలియకపోయేది. ఒరిజినల్ నాటుకోడా, లేకపోతే ఈ గిరిజాత్ కూడా, వనరాజు కూడా, లేకపోతే మన గ్రామప్రియన ఇలాంటి కోళ్ళు మస్తు ఉంటాయి. ఆ కోళ్ళు అని గుర్తుపట్టకుండా వాళ్ళకి అవగాహన లేకుండా ఆలం చేసేది అంటే యూట్యూబ్లలో 10 వీడియోలు చూసి అందులో ఒకటి నచ్చి ఆ కోడిని పోయి తెచ్చుకొని ఆ పిల్లల్ని ఒక 6 నెలలు పెంచితే మనకి ఇంత అమౌంట్ వస్తుంది అనేసి అనుకొని పెంచేటోళ్ళు. బట్ అప్పుడు ఏంటంటే ఈ నాటుకోడికి ఒరిజినల్ నాటుకోళ్ళు చాలా తక్కువ ఉండేది, ఈ జాతి కోళ్ళు మాత్రం కొంచెం ఉండేది. బట్ ఈ ఆసిడ్ గ్రాస్ కానీ గిరిజాతి కోళ్ళు కానీ మాత్రం ఎక్కువ ఉండేది. ఆ కోళ్ళనికి మనకు గుర్తుపట్టడానికి రాక అవగాహన లేక ఈ ఒరిజినల్ నాటుకోళ్ళు అనేసి వాడిస్తే వాడు మనం తెచ్చుకొని 6 మంత్స్ మనం షెడ్లో పెట్టుకొని పెంచేటోళ్ళం. ఫస్ట్ దానికి రోగం వచ్చినా దానికి ఎలాంటి మెడిసిన్ ఇచ్చేది తెలియదు, తర్వాత దానికి ఎలాంటి ఫీడ్ ఇచ్చేది కూడా తెలియకపోయేది. మనం ఏం చేసేది ఎట్లా అట్లా ఇంట్లో మనం చిన్న ఉన్నప్పటి నుంచి కోళ్ళం పెంచుతున్నాం అనేసి ఎట్లా అట్లా దాన్ని ఇస్తే పెరుగుతుంది అనేసి మనం పెంచేది. బట్ 100 పిల్లలు తెస్తే 50 పిల్లలు మాత్రమే బతికేది. సరే 50 పిల్లలు బతికినా సరే కానీ అమ్ముకోవడానికి రాకపోయేది. అమ్ముకోవడానికి రాకపోవడం కారణం ఏంటంటే అంటే అది ఒరిజినల్ నాటుకోడి కాదు. ఒరిజినల్ నాటుకోడికి అప్పుడు కూడా ఇంత అంత రేట్ ఉండే, మరి ఇప్పుడున్నంత రేట్ కాకుండా సగం రేట్ అయినా ఉండే కానీ ఒరిజినల్ నాటుకోడికి ఉండే. బట్ మన దగ్గర ఏంది ఆసిడ్ గ్రాస్ కోడి ఉన్న వరకల్లా బయట నుంచి కస్టమర్ వచ్చిన కూడా నచ్చకపోవడం వల్ల కొనకపోయేది. దానివల్ల ఏంటంటే నష్టం అనేది వస్తుండేది. దానివల్ల ఏమైందంటే మన దగ్గర ఉన్న 50 కోళ్ళు కూడా అమ్మలేకపోయేది. అట్లా కాకుండా ఒరిజినల్ నాటుకోడిని పెంచినా సరే కానీ ఒకప్పుడు ఏంటంటే బయటికి మార్కెట్ తెలియకపోయేది. ఏమున్నా ఊరు సర్కిల్లో కానీ లేకుంటే దాని టౌన్ నుంచి సంబంధించిన ఉండొచ్చు కొంటే మాత్రమే ఆ కోళ్ళు అనేది సేల్ అయ్యేది. ప్రజెంట్ జనరేషన్ అట్లా లేదు. ఎందుకన్నా అంటే ప్రజెంట్ జనరేషన్లో సోషల్ మీడియా ఎక్కువైంది. మెయిన్గా ఏంటంటే ఈ సోషల్ మీడియాలో కోళ్ళకు గుర్తుపట్టడానికి అవగాహన ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒరిజినల్ నాటుకోడి ఎట్లా ఉంటుంది, దానికి నాటుకోడికి ఒరిజినల్ నాటుకోడికి ఎన్ని రకాల కోళ్ళు ఉంటాయి, మెయిన్గా జాతి కోళ్ళు ఎన్ని రకాలు ఉంటాయి, ఈ వనరాజా, గిరిరాజా, గ్రామప్రియ ఇలాంటి కోళ్ళు ఎట్లా ఉంటాయి అని గుర్తుపడుతున్నాం. మెయిన్గా ఒకప్పుడు రేటు 150 నుంచి 200 ఉంటేనే గహనం. ప్రజెంట్ జనరేషన్లో రేటు మాత్రం మినిమం 500 కేజీ నడుస్తుంది. ప్రజెంట్ మా ఏరియాలో మాత్రం అది హైదరాబాద్ దగ్గరలో మాకు 50 కిలోమీటర్ సర్కిల్లో మొత్తం కలిసి కేజీ 450 నుంచి 500 నడుస్తుంది. అప్పుడు కోళ్ళు ఎట్లా అమ్ముకునేది అంటే కోళ్ళు లెక్క అమ్ముకునేది, కోడికి 300, 250 అట్లా అమ్ముకునేది. ప్రజెంట్ అట్లా లేదు. ప్రజెంట్ కోడిని కిలో లెక్క అమ్ముకుంటున్నాం. కిలోకు మన దగ్గర ప్రజెంట్ ఎంత ఉంది, 450 నుంచి 500 ఉంది. ఒకప్పుడు ఏంది కిలో కోడికి కూడా మనం 300 నుంచి 250 అట్లనే ఇచ్చేటోళ్ళు. దానివల్ల కూడా నష్టం అనేది ఎక్కువ వచ్చేది. మనకు కోళ్ళు గుర్తుపట్టక ఒరిజినల్ కోడి తెచ్చుకోక ఇట్లా నష్టం ఉండేది, కోళ్ళు కిలో లెక్క అమ్ముకోకపోవడం కూడా నష్టం ఉండేది. ప్రజెంట్ జనరేషన్ అట్లా లేదు. ప్రజెంట్ జనరేషన్ ఏంటంటే కోడిని గుర్తుపట్టే అవగాహన ఉంది. మెయిన్గా మెడిసిన్ కూడా వాడుతున్నాం. ప్రజెంట్ కోళ్ళకు మెయిన్గా మనం ఏంటంటే కోడి కిలో లెక్క అమ్ముకుంటున్నాం. కిలో లెక్క అమ్ముకోవడం వల్ల కూడా మనకి ఇంత అంత లాభం అనేది ఉంటుంది. ఒకప్పుడు నాటుకోళ్ళు ఒరిజినల్ నాటుకోళ్ళు పెంచడం చాలా తక్కువ ఉండేది. ప్రజెంట్ మాత్రం జనరేషన్లో ఒరిజినల్ నాటుకోళ్ళు పెంచడం చాలా ఎక్కువ మంది అయినారు. ఎందుకంటే దానికి కోళ్ళను గుర్తుపట్టి ఒరిజినల్ కోడిని ఎట్లా అనేసి దాని ఒరిజినల్ కోడిని డెవలప్మెంట్ చాలామంది చేసినారు. ఒకప్పుడు ఈ ఆసిల్లు, గిరిజాత్ కోడి ఈ కోళ్ళని ఎక్కువ డెవలప్ చేసినారు. ప్రజెంట్ మాత్రం ఒరిజినల్ నాటుకోళ్ళు డెవలప్ చేసినారు. ఫార్మ్స్ మెయింటైన్ అవుతున్నాయి. చాలామంది దగ్గర ఫార్మ్స్ ఉన్నాయి ఒరిజినల్ నాటుకోళ్ళు. ఇప్పుడు జనరేషన్లో నాటుకోడి బిజినెస్ పెడితే నడుస్తుంది. మెయిన్గా ఒకప్పుడు ఆ కోళ్ళని అమ్ముకొని కూడా రాకపోయేది. కోడి ఒక 100 కోళ్ళని అంటే దాని అమ్మనికి రాకపోయేది. ఎందుకన్నా అంటే ఒకప్పుడు హోటల్స్ లేవు, చికెన్ సెంటర్లు తక్కువ ఉండే, వేరే ఊరు వచ్చి కొనేటోళ్ళు లేకుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోళ్ళం వేస్తున్నా ఎవరిని తెలియకపోయేది. అని ఇప్పుడు అట్లా లేదు. ఎందుకన్నా అంటే ఇప్పుడు హోటల్స్ ఎక్కువ ఉన్నాయి, చికెన్ సెంటర్లు ఎక్కువైనాయి. ఈ కరోనా తర్వాత కూడా చికెన్ సెంటర్లో చాలా వాల్యూ పెరిగింది ఇది నాటుకోడి చికెన్కి. ఈ నాటుకోడి చికెన్ సండే వచ్చా కానీ చాలామంది కొంటున్నారు. ఇవన్నీ కాకుండా ఏదైనా కొత్తగా పెంచుతూ కూడా చాలామంది ఇప్పుడు ఎక్కువ అవుతున్నారు. ఈ నాటుకోళ్ళు కొత్తగా ఫామ్ స్టార్ట్ చేద్దామని కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటన్నా అంటే ఇప్పుడు నాటుకోడికి చాలా వాల్యూ ఉంది. ఒకప్పుడు లేకుండే. మాత్రం నాటుకోళ్ళు అమ్ముకోవడానికి మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. మెయిన్గా కొంటోళ్ళు చాలామంది ఎక్కువ అయినారు, తింటోళ్ళు కూడా ఎక్కువ అయినారు. మనకు అమ్ముకోవడానికి కూడా సోషల్ మీడియా అనేది ఒకటి ప్లాట్ఫామ్ ఉంది. దానివల్ల కూడా చాలా కోళ్ళని అమ్ముకోగలుగుతాము. ఎవరో వచ్చి కొనాలనేసి ప్రాబ్లం కూడా లేదు. మన ఫామ్ కాడికి వచ్చి మన దగ్గర కస్టమర్ వచ్చి కొనేటోళ్ళు కూడా ఇప్పుడు తయారవుతున్నారు. ఇలాంటి బెనిఫిట్లు ఇప్పుడు నాటుకోడి ఫామ్లో ఉన్నాయి. ఒకప్పుడు ఉండేది అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఒకప్పుడు రేట్లు లేకుండే, ఒకప్పుడు నాటుకోడి కూడా లేకుండే. ప్రజెంట్ మాత్రం డెవలప్మెంట్ అయింది. ఎంతో అంత నాటుకోడి ఫామ్లో కూడా మంచి వాల్యూ పెరిగింది. నాటుకోడి ఫామ్లో ప్రజెంట్ వస్తే మాత్రం మంచి
వాల్యూ ఉన్నది, మంచిగా పైసలు కూడా వస్తుంటాయి, మంచి రేట్లు కూడా నాటుకోళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు నాటుకోళ్ళ ఫామ్లో మాత్రం స్టార్ట్ చేసినామంటే కొంచెం మనకు ప్రజెంట్ మాత్రం ఒక మంచి రేట్లతోనే నడుస్తుంది. ఎవరైనా కొత్తగా వచ్చే రైతులు మాత్రం నాటుకోళ్ళ ఫామ్ అంటే భయపడకండి. మెయిన్గా నాటుకోళ్ళ ఫామ్లో కొంచెం ఇప్పుడు మంచి రేట్లు ఉన్నాయి, మంచిగా కోళ్ళు కూడా దొరుకుతున్నాయి. మీరు భయపడకుండా నాటుకోళ్ళ ఫామ్ని మీకు నచ్చినట్టు మీకు ఇష్టంగా మీరు నాటుకోళ్ళ ఫామ్లోకి వచ్చి మీరు కష్టపడి పని చేస్తే మాత్రం మంచి లాభాలు ఉన్నాయి. నాటుకోళ్ళ ఫామ్లో మాత్రం ఇప్పుడు ప్రజెంట్ మాత్రం నష్టాలు అనేది లేవు. చాలామంది ఆ వీడియోలు చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ కానీ తర్వాత లైక్ కానీ షేర్ కానీ కామెంట్ కానీ చేస్తలేరు. మీరు కామెంట్ కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకుంటే నా వీడియోస్ మీకు తొందరగా వస్తాయి. తర్వాత మీరు కామెంట్ చేస్తుంటే నాకు కూడా చేయాలని ఉంటుంది, ఇట్లా చేయాలని ఉంటుంది. ప్రతిరోజు కంటెంట్ దొరకాలంటే నాకు కూడా ఇబ్బంది మీరు ఏదైనా క్వశ్చన్ వేసి అడుగుతుంటే నాకు కూడా చేయాలనిపిస్తుంది. ప్లీజ్ లైక్ షేర్ అండ్